కెప్టెన్సీ నుంచి రోహిత్ సైడ్ అయిపోయాడు. ఆసీస్తో సిరీస్కు జస్ట్ ప్లేయర్గానే ఎంపికయ్యాడు. హిట్ మ్యాన్ కెరీర్ ఇక క్లైమాక్స్కు చేరనట్టేనా? ఆసీస్తో సిరీస్తో సీనియర్ల ఫ్యూచర్పై క్లారిటీ వస్తుందా? సెలెక్టర్లు ఇస్తున్న సంకేతాలేంటి? సెల్ఫ్లెస్ క్రికెటర్, ఫియర్లెస్ అప్రోచ్, డైనమిక్ లీడర్. రోహిత్ శర్మ పేరు చెప్పగానే వినిపించే మాటలవి. అయితే ఇప్పుడు ఆ స్టార్ ప్లేయర్ కెరియర్ డేంజర్ లో పడిపోయింది. అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా రోహిత్ శకం ముగిసిపోయింది. 6 నెలల క్రితం భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన హిట్ మ్యాన్ ఇప్పుడు జట్టులో ఒక ప్లేయర్ మాత్రమే. లీడర్షిప్ గ్రూప్ నుంచి రోహిత్ ను సైడ్ చేశారు. కెప్టెన్ గా యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ కు సెలెక్టర్లు బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్ గా ట్రాక్ రికార్డు గొప్పగా ఉన్నా సెలెక్టర్లు మాత్రం ఫ్యూచర్ గురించి ఆలోచించారు. వన్డేల్లో టీమిండియా కెప్టెన్ ను మార్చడానికి ఇదే సరైన సమయమని నమ్మారు. మరో ఆలోచన లేకుండా స్టార్ ప్లేయర్ రోహిత్ ను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించేశారు. దీనిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ కూడా ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా కెప్టెన్సీ నుంచి హిట్ మ్యాన్ ను తప్పించేవాళ్లమన్నాడు. ఇది కఠినమైన నిర్ణయమే అయినా 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్సీ మార్పు అని చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్ కు సిద్దమయ్యేందుకు కొత్త కెప్టెన్ కు కూడా సమయం ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. 3 ఫార్మాట్లకు వేరువేరుగా కెప్టెన్లను ఎంపిక చేయడము ప్రాక్టికల్ గా సాధ్యం కాదని బాంబు పేల్చాడు. వన్డే వరల్డ్ కప్ లో సీనియర్లు ఖచ్చితంగా ఉంటారని కూడా చెప్పలేదు. 3 ఫార్మాట్లలోనూ పోస్టర్ బాయ్ శుభ్మన్ గిల్ అని హింట్ ఇచ్చేశాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన వర్షన్ చెప్పినప్పటికీ రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. రోహిత్ ను సాగనంపడానికి సెలెక్టర్లు డిసైడ్ అయినట్టే కనిపిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఏ మాత్రం ఫామ్ కోల్పోయినా కెరియర్ ముగిసినట్టేనని ఎక్స్పర్ట్స్ సైతం తేల్చి చెబుతున్నారు. నిజానికి టీమిండియాకు ఇప్పుడు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. జట్టులో స్టార్ కల్చర్ ఉండకూడదని గౌతి కోరుకుంటాడు. టీమ్ గా విజయాలు సాధించాలని ఓపెన్ గానే చెబుతాడు. జట్టులో ఉండాలంటే ఫామ్, ఫిట్నెస్ కీలకమని ప్లేయర్లను హెచ్చరిస్తూనే ఉంటాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగులు చేస్తున్నంత వరకు వాళ్లను ఎవరూ ఆపలేరని గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని కూడా అన్నాడు. అయితే ఆ తర్వాత కొంతకాలానికే టెస్టుల నుంచి సీనియర్లిద్దరూ సైడ్ అయ్యారు. ఓ దశలో ఇంగ్లాండ్తో సిరీస్ లో రోహిత్, కోహ్లీ ఆడాలనుకున్నారు. కానీ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు వన్డే జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఒకరిని మించి మరొకరు అనుకునేలా కుర్రాళ్లు చెలరేగిపోతున్నారు. అవకాశాలిస్తే ఒడిసి పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైడ్ అయితే వారి ప్లేసుల్లో సెటిల్ అవ్వాలని ఆరాటపడుతున్నారు. టెస్ట్ సిరీస్ నే చూస్తే రోహిత్ వదిలేసిన ఓపెనర్ స్థానంలో రాహుల్ ఫిక్స్ అయిపోయాడు. సెంచరీల మోత మోగిస్తూ హిట్ మ్యాన్ ను మరిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ వదిలేసిన 4వ స్థానంలో శుభ్మన్ గిల్ కూడా నిరూపించుకున్నాడు. కెప్టెన్ గా, బ్యాటర్ గా టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. టీ20లోనూ సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత టీమిండియాపై ఎఫెక్ట్ ఏమీ కనిపించడం లేదు. వరుసగా సిరీస్లు గెలుస్తోంది. ఇటీవలే ఆసియా కప్ ను దక్కించుకుంది. దీంతో వన్డేల నుంచి సీనియర్లు తప్పుకున్నా వచ్చే నష్టమేమీ ఉండదనే అంచనాలున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు టీమిండియాను కెప్టెన్ గా రోహిత్ నడిపించాడు. కెప్టెన్ గా ఉంటే ఫామ్ తో పని ఉండదు, జట్టులో కొనసాగొచ్చు. కానీ ప్లేయర్ గా మాత్రమే బరిలో దిగితే పరుగుల మూత మోగించాలి. ఇప్పుడు రోహిత్ అయినా, విరాట్ అయినా నిలకడగా పరుగులు సాధించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ ను కాపాడుకుంటూనే టీమిండియాకు అడ్వాంటేజ్ కావాలి. గత రికార్డులు ఎలా ఉన్నా ఇప్పుడు ఒత్తిడిని తట్టుకుని మరీ రాణించాలి. లేదంటే సీనియర్లను పూర్తిగా జట్టు నుంచి తప్పించే ప్రమాదమూ ఉంటుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. కెరియర్ పరంగా ఆస్ట్రేలియాతో సిరీస్ రోహిత్, విరాట్ కు కీలకమని తేల్చి చెబుతున్నారు. వచ్చే వరల్డ్ కప్ లో సీనియర్లిద్దరూ ఆడతారనే గ్యారంటీ కూడా లేదంటున్నారు. వచ్చే వరల్డ్ కప్ నాటికి హిట్ మ్యాన్ 40 ఏళ్ల వయసులో ఉంటాడు. ఆ వయసులో మెగా ఈవెంట్ లో రాణించటం తేలిక కాదంటున్నారు. విరాట్ కోహ్లీ కూడా అలర్ట్ గా ఉండాల్సిందేనంటున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన వారిలో 5గురు ఆసీస్ టూర్లో మిస్ కాబోతున్నారు. వన్డేల నుంచి బూమ్రాకు రెస్ట్ ఇచ్చారు. రవీంద్ర జడేజాను ఎంపిక చేయలేదు. గాయాలతో పంత్, హార్దిక్ పాండ్యా దూరమయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన వరుణ్ చక్రవర్తి కూడా ఆసీస్ టూర్ కు ఎంపిక కాలేదు. వన్డేల నుంచి తప్పించడంతో 50 ఓవర్ల ఫార్మాట్ లో జడ్డు కెరియర్ ముగిసిందనే వాదన కూడా వినిపిస్తోంది. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా రాహుల్ కొనసాగాడు. బ్యాకప్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్ ఎంపికయ్యాడు. టీమిండియాలో ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. పేస్ విభాగంలో సిరాజ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఎంపికయ్యారు. 3వ ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ కూడా
ఆసీస్ కు వెళ్లబోతున్నాడు. ఆసీస్తో 5 టీ20ల కోసం ఎంపిక చేసిన టీమిండియాలో పెద్దగా మార్పులేమీ లేవు. గాయపడిన హార్దిక్ పాండ్యా ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా టీంలో చేరాడు. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కంటిన్యూ అయ్యారు. టీ20 టీంలో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దుబే, అక్షర్ పటేల్, సంజు శాంసన్, జితేష్ శర్మ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కొనసాగారు. వన్డేల నుంచి రెస్ట్ తీసుకున్న బూమ్రా టీ20లకు మాత్రం ఎంపికయ్యాడు. పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా ఉన్నారు. ఫినిషర్ గా రింకు సింగ్ చోటు నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య తొలి వన్డే 19న, రెండో వన్డే 23న, మూడో వన్డే 25న జరగబోతోంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు 5 టీ20ల సిరీస్ జరగబోతోంది.